మరి మన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి అందరికీ కూడా పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇల్లు తిరిగి ఓటర్ లిస్ట్ పట్టుకొని వాళ్ళ ఓటును ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని 1కి 4 సార్లు తిరిగి వాళ్ళలో మన మీద ఏమన్నా భిన్నాభిప్రాయం ఉన్నా అపోహలున్నా తొలగించే విధంగా ఇంటి దగ్గర 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోనైనా, ఎందుకంటే మనకు టైం ఉన్నది కాబట్టి మీ టైం అంటే మీకు బూత్ వారికి బూత్లో వార్డుల వారీగా మరి ఓటర్లను పంచుకొని ఇట్లా ఎక్కడెక్కడ దాకా ఎవరు ఎక్కడ దాకా ఎవరు అనేది డివైడ్ చేసుకొని తిరిగితే మీకు అక్కడ అర్థమైపోతుంటుంది వాళ్ళ మూడ్, వాళ్ళ ఆలోచన. ఏమన్నా భిన్నాభిప్రాయాలున్నా అపోహలున్నా తొలగించే విధంగా వాళ్లకు మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందాక అనిల్ యాదవ్ చెప్పినట్టుగా మరి బీఆర్ఎస్ ఒక దొంగ సోషల్ మీడియా తోటి వాళ్ళు బతుకుతా ఉన్నారు, అబద్ధాల సోషల్ మీడియా తోటి. వాస్తవానికి మాకు సోషల్ మీడియా అంటే సామాజిక సేవ, సోషల్ సర్వీస్ చేసి అది సోషల్ మీడియాలో పెట్టుకోవడం అనేది మనకు తెలిసిన విద్య. కానీ వాళ్ళ దొంగ విద్య ఎట్లుందంటే అబద్ధాలను క్రియేట్ చేసి అవతల యొక్క ఆత్మగౌరవాన్ని, అవతల యొక్క మరి మంచితనాన్ని చెడుగా క్రియేట్ చేసి చూపించి దాన్ని ఆహా ఆహో అని చెప్పుకోవడం ఆ కేటీఆర్ చేస్తున్న దొంగ పని. ఇలా బీఆర్ఎస్ అంటేనే అబద్ధానికి పుట్టిన పార్టీలాగా అయిపోయింది, అబద్ధానికి అంబాసిడరు. నిన్న కూడా దేశంలో ఓట్ చోరీ పైన కొట్లాట చేసేది కాంగ్రెస్. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం పోరాడుతున్నాం. గతంలో మరి దొంగ ఓట్ల మీద డిపెండ్ అయి గెలిచింది వాళ్ళు. నిన్న దొంగ నరిసినట్టుగా 2023లో వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు. 2023లో మన గవర్నమెంట్ రాకముందే వాళ్ళు ఓటేసిరు. ఏదైతే దొంగ ఓటు అని పోయి కేటీఆర్ ఫిర్యాదు చేసిరో ఆ ఇంటి వాళ్ళు వేసిర్రు. ఇవాళ అబద్ధం ఏం ప్రచారం చేసి ఇక్కడ ఓటు చోరీ ఎవర్రా ఓటు చోరీ చేసింది నువ్వు హైదరాబాద్లో. ఇవాళ అధికారులు చెప్తున్నారు వీళ్ళు 2023లోనే ఓటేసిర్రు, 2024లో కూడా ఓటేసిర్రు. ఎమ్మెల్యేకే మన గవర్నమెంట్ రాకముందు కూడా వాళ్ళు ఓటేసిండ్రంట. మరి అప్పుడు ఓట్లు వాళ్ళ వచ్చినాయి అంటే మరి ఆ దొంగకు ఎవరు సూత్రధారి? నువ్వే, బీఆర్ఎస్ వాళ్ళు. ఇట్లా తప్పులు చేసేది వాళ్ళు, అబద్ధాలు చేసేది వాళ్ళు, దొంగ ప్రచారానికి ప్రచారకర్తలు కూడా బీఆర్ఎస్ వాళ్ళే. కాబట్టి మనం ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ముఖ్యంగా పేదల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నాము. దాంట్లో యువకుడుగా నవీన్ యాదవ్ తమ్మి అంటే వచ్చి మన ఇళ్ళ ముంగడ కూర్చునేటువంటి వ్యక్తి, మన ఇంటి బిడ్డలాగా, మన తమ్ముళ్లాగా, మన సోదరులాగా ఉంటాడు, తమ్ముళ్లాగా. కాబట్టి ఈజీగా మనం ఏ పనైనా చేయించుకోగలుగుతామనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు మరి గెలిచినా కూడా ఈ స్లమ్స్ కానీ ఊర్లలో కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈరోజు మనము మన గవర్నమెంట్ వచ్చినాకనే జూబ్లీహిల్స్ ఏరియాలో కూడా అద్భుతంగా ఎక్కడ ఏ గల్లీలో ఏ వాడలో ఎవరికేం కావాలో అవన్నీ కూడా మనం చేసి చూపిస్తున్నాము. పేదల సంక్షేమానికి పాటుపడ్డాం. మన గ్రామాలు అంటే గల్లీలల్లో, జూబ్లీహిల్స్ గల్లీలలో కూడా మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నది మన ప్రభుత్వం, మన పార్టీ, మన నాయకులు. కాబట్టి దయచేసి మన ఇళ్లలో మనం ఉండకుండా మనకిచ్చినటువంటి బాధ్యత, మనకిచ్చినటువంటి బూతుల వారీగా ఓటర్ లిస్ట్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళందరితోటి కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి వాళ్లకు అర్థం చేయించాలి. మన గుర్తు, మన అభ్యర్థి పేరు కూడా వాళ్ళందరికీ. ఇంట్లో చాలామంది వేరే ఊర్లలో వెళ్తారు, వేరే సిటీలలో ఉంటారు, ఉద్యోగాలకు పోయి ఉంటారు, వేరే దగ్గర సెటిల్ అయి ఉంటారు. ఇక్కడ ఓటర్ కానీ మరి ఇక్కడ ఉండకుండా పని కోసం బయటి కాలనీలలో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని కూడా గుర్తించుకొని మనం ఖచ్చితంగా మరి ఓటేయించుకోవాలి. దయచేసి ఇక్కడ అత్యధికంగా బూతుల వారీగా ఓట్లు తీసుకొస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేది అద్భుతంగా జరుగుతాయి. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఇక్కడ నిలబడేటువంటి నాయకులకు
అది ఎంతో ఈ గెలుపు ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ కూడా కష్టపడాలని మరి అందరూ మన గవర్నమెంట్కి ఒక అవకాశం ఇక్కడ ఇచ్చి నవీన్ యాదవ్ చేతి గుర్తును మనం గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధికి ఇంకా ఇంకా చేరువైతుంది జూబ్లీ హిల్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ మరొకసారి దయచేసి ప్రతి ఒక్కరూ మనకిచ్చిన బాధ్యత ఆ వ్యక్తి మరి ఓటు ఇక్కడ ఉండి ఒక్కొక్కసారి సిటీలలో దొరకరు, వేరే కాడ రెంట్లు ఉంటాయి, లేకుంటే కొంత ఓటర్లు అటు ఇటు ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మీరు బూత్ ఏజెంట్లు బూత్ కమిటీ వార్డుల వారీగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూర్చొని ఈ వ్యక్తి ఓటు ఎక్కడ ఉన్నది, ఎటు ఉంది వాళ్ళ ఇల్లు, అయ్యో ఈయన లేడు కదా అని వదిలిపెట్టకుండా వాళ్ళ నెంబర్ తీసుకొని పోయి కలిసి వాళ్ళని అడగడం మన కనీస ధర్మం, ఓటు వేయండి అని. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళాలని మీ అందరికీ కోరుకుంటూ ఇవాళ అబద్ధాల మీద బతికేది బీఆర్ఎస్ బీజేపీ. ఇవాళ బీసీలను మోసం చేసింది వాళ్ళే, పేదలను మోసం చేసింది వాళ్ళే. ఇవాళ అన్ని వర్గాలను మనం కలుపుకొని పోయి అందరి సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పేదల సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సందర్భంగా మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించి ఒక మంచి అభివృద్ధికి తోడ్పడే విధంగా మీరందరూ కష్టపడాలని పేరున కోరుకుంటూ జై కాంగ్రెస్, చేతి గుర్తు